ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ మీడియా మూలంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుంది. నిజానికి ఏంటంటే ఇక్కడ సమస్యలకి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం రెండు వర్గాలు అయితే చంద్రబాబు నాయుడు, నందమూరి ఫ్యామిలీ, లేదు వైఎస్ఆర్ కుటుంబం, ఈ చుట్టూనే మొత్తం ఈ రాష్ట్ర భవిష్యత్తునంతా కూడా ఈ కార్పొరేట్ మీడియా తిప్పుతుంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా విభజన అనంతరం ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఇతర అంశాలు మీద కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకు తీసుకురావడంలో ఇక్కడ నాయకులు పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను వంచిస్తున్నాయి. వీటి మీద ఎవరు దృష్టి పెట్టకుండా సమంత విడాకులు గొడవలు, లేదంటే అసాంఘిక కార్యకలాపాలు, వీటి మీద ఎక్కువగా ఈ కార్పొరేట్ మీద మీడియా దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో సమస్యలను గాలి కుదిరేస్తుంది. అలాగే కొన్ని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేటటువంటి డిబేట్లు పెడుతున్నారు. అన్ని బూత్ డిబేట్లు, ఆ డిబేట్లకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ డిబేట్ల మూలంగా ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులకు ఉపయోగం లేదు. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు రాజకీయ పార్టీలకి మొట్టమొదట రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని మేము కోరేది మొట్టమొదటి నుంచి ఒకటే, ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్కి బకాయి ఉన్నటువంటిది చాలా పెద్ద సమస్య ఉంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు, అలాగే రెవెన్యూ లోటు, అలాగే విభజన హామీల్లో అనేక ఇష్యూస్ని మనకు బకాయి ఉన్నారు. 11 ఏళ్ళు పూర్తయిపోయింది. ఏ ఒక్క విషయం మీద కూడా ఈ రోజుకి కార్పొరేట్ మీడియా స్పందన లేదు. స్పందన లేకపోక ఒక వాళ్ళు ఇష్టానుసారం ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర విషయాల మీద కాకుండా సొంత ఎజెండా మీద, వాళ్ళ స్వప్రయోజనాల మీద, వాళ్ళ యొక్క కార్పొరేట్ ఎజెండాని మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలను గాలి కుదిరేసి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు, వాళ్ళ సొంత లాభాలకి ఇక్కడ కార్పొరేట్ మీడియాని ముందుకు నడిపించుకుంటుంది. ఈ మీడియా అని చెప్పుకోవాలో అర్థం కాదు, వ్యాపార మీడియా చెప్పుకోవాలో అర్థం కాదు, లేదు కొన్ని విదేశీ శక్తులతో కలిసి ఈ కార్పొరేట్ మీడియా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా మీ కార్పొరేట్ మీడియా ముందుకు నడుస్తుందని అనాలా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకని ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి కనీస వసతులు, మౌలిక సదుపాయాలు, అలాగే పేదరికం, విద్య, వైద్యం, అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఇలా అనేక విషయాల మీద ఈరోజు రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటి మీద హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ అవకతవకల మీద, అలాగే పార్లమెంట్లో ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ప్రశ్నించినటువంటి ఈ ప్రధాన రాజకీయ పార్టీల మీద మీ కార్పొరేట్ మీడియా దృష్టి కేంద్రీకరించి వాళ్ళ వైఫల్యాల్ని ఈ ఆంధ్రులకు తెలియజేసే విధంగా, నిత్యం గుర్తు చేసే విధంగా మీ యొక్క మీడియా విలువల్ని ముందుకు నడిపిస్తే ప్రజల ఆశీస్సులు దక్కుతాయి. అంతేగాని నేతలు చేస్తున్నటువంటి ప్రమాదం కన్నా, నేతలు చేస్తున్నటువంటి మోసం కన్నా ఈరోజు కార్పొరేట్ మీడియా చేస్తున్నటువంటి విద్రోహమే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటాడుతుంది. తాలిబాన్ ఉగ్రవాదం కన్నా ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ మీడియా పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ప్రజా తిరుగుబాటుని మేము కోరుకుంటున్నాం. ఎవరో గొడవలు పడక్కర్లేదు, శాంతి భద్రతల సమస్యలు సృష్టించక్కర్లేదు. ఒకే ఒకటి తిరుగుబాటు అంటే ఓటుతో ఒక మంచి తిరుగుబాటు. ఈ రాష్ట్రం మనదే, అన్ని వనరులు ఉన్నటువంటి పుష్కలంగా అన్ని వనరులు ఉన్నటువంటి గొప్ప రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాంటి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేస్తున్నారు. ఈ పాలకులు ఒకరి పక్కన చేస్తున్నారు, ఈ కార్పొరేట్ మీడియా ఒకటి ఒక పక్కన చేస్తుంది. కేవలం వాళ్ళ యొక్క కొన్ని కుటుంబాలకి మేలు చేయడం కోసం ఈరోజు కార్పొరేట్ మీడియా సొంత లాభాపేక్ష కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతుంది. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకునేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక మెరుగైనటువంటి ప్రజా మీడియా అవసరం ఉందని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఆ ప్రజా మీడియాతోనే సమానత్వం కావచ్చు, అలాగే పేదరికమైనటువంటి సమాజం కావచ్చు, అలాగే మానవ హక్కుల సమానత్వం కావచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి వసతులన్నీ కూడా మెరుగైనటువంటి పాలన, మెరుగైనటువంటి ఒక సమాజం, భద్రత కలిగినటువంటి సమాజం అప్పుడే ప్రజా మీడియాతోనే సాధ్యమవుతుందని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం.